వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ మందమర్రి సర్కిల్ పరిధిలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్లను చేరుకున్న సిపి ముందుగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్లలో సిసిసి పిటిషన్లను వాటి రికార్డులను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ ఉండే ప్రజలు, ఫ్యాక్టరీల గురించి, కాలనీ, గ్రామాలలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, ట్రాఫిక్ సమస్యలు, లా ఆర్డర్ సమస్యలు, క్రైమ్ నియంత్రణ చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు సర్ప్రైజ్ విజిట్లో భాగంగా దేవాపూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఎలా ఉంది, తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, పెట్రోలింగ్స్ కానీ, తర్వాత డ్యూటీస్ కానీ, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయో మొత్తం ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడైతే పెద్దగా క్రైమ్ ఏదో లేదు, కానీ ఓన్లీ ఇది 194 BNS అంటే సూసైడల్ టెండెన్సీ ఉంది. తర్వాత కొంత ఇలిసిట్ లిక్కర్ కూడా కొంత తాగి కొంతమంది దానికి అలవాటు పడ్డట్టు కనబడుతుంది. సో ఎస్ఐ గారికి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెట్రోలింగ్స్, బ్లూ కోడ్స్, పెట్రోల్ కార్స్, విజువల్ పోలీసింగ్ చేయాలి. ఎనీ ఇన్సిడెంట్ పోలీస్ స్టేషన్కి రాగానే షార్టెస్ట్ టైంలో అక్కడికి చేరుకొని దాన్ని మొత్తం సబ్సైడ్ చేయాలి. ఒకవేళ ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ నుంచి కాకపోతే ఇమ్మీడియట్గా బ్యాకప్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి బ్యాకప్ ఫోర్స్ పిలిపించుకోవాలి. ఎలాంటి ఇన్సిడెంట్ అయినా ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ జరిగింది. అది అక్రాస్ కమిషనరేట్ మొత్తం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అలాగే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము. అది పల్లెనిద్ర అని చేయడం వల్ల పబ్లిక్తో పోలీసు కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రతి మంత్ ఒక విలేజ్లో సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, డిఫరెంట్ ఆఫీసర్స్ వచ్చి, ఈవెన్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను ఒక విలేజ్లో పల్లెనిద్ర చేయడం జరిగింది. దాంట్లో ఏమవుతుందంటే అక్కడ అందరూ రాత్రికి అందరూ పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చి కూర్చుంటారు. సో ఇక్కడ ఉన్న విశేషాలన్నీ అక్కడ ఏంటి గొడవలు అవుతున్నాయా, లేకపోతే ఎవరన్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, దొంగలు ఎవరు, తర్వాత రౌడీ షీటర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్టివిటీస్ ఏంది, ఒక రకంగా అన్నీ వాళ్ళ నిఘా పెట్టడం జరుగుతుంది. ఒక రకంగా పబ్లిక్తో వాళ్ళ పబ్లిక్ ఇష్యూస్ ఏమున్నాయి, వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నాయా, ఏమైనా గవర్నమెంట్తో సమస్యలు ఉన్నాయా, ఏమైనా రోడ్స్ ప్రాబ్లం కానీ, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ కానీ ఇట్లా ఉన్నాయా చెప్తే వాళ్ళకి మన కన్సర్న్ ఆఫీసర్స్కి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత సరెండర్ నక్సలైట్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా రాలేదా. రీసెంట్గా అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక సరెండర్ నక్సలైట్ కనబడింది. మాకు చాలా రోజుల నుంచి కొన్ని బెనిఫిట్స్ రాలేదు సార్ అని అంటే, అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇట్లాంటివి అన్నీ తెలుస్తాయి మనకి. సో పల్లెనిద్ర వల్ల మనకు పబ్లిక్ పోలీస్ కనెక్టివిటీ పెరుగుతుంది. సో మన పబ్లిక్తో మనకు రాత్రిపూట వచ్చి మనకు సహాయంగా నిలబడ్డారు. పోలీస్తో భయం లేదు, పోలీస్తో ఏదైనా సరే. ఈరోజు మేమేం చెప్తున్నామంటే, పోలీసులు మీరు ఒక బ్రదర్ లాగా తీసుకోండి. మీరు ఏ ఇష్యూ అయినా సరే మాకు చేతనే సహాయం, ఇది బియాండ్ పోలీస్ అయినా కానీ మేము చేయగలిగే కెపాసిటీ మాకు ఉంది. మేము చెప్తే కూడా ఎవరన్నా వింటారు. కాబట్టి మీరు పిల్లలు, యూత్, ముఖ్యంగా అందరు యూత్కి నేను ఒక స్లోగన్ చెప్తున్నాను. మీరు యూత్ అంతా మీ పోలీస్ ఎస్ఐని, మీ ఠాణాల్లో ఉన్న ఎస్ఐ ఠాణేదారుని, మీ ఎస్ఐని ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేయండి. నీకు ఏది కావాలన్నా వచ్చి ఏదైనా ఎగ్జామ్ రాయాలా, నాకు అర్థమైతలేదు, నీకు ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేయాలా, ఎట్లా చేయాలా, ఏంది, ఏ ఎగ్జామ్ అయితే రాస్తే బాగుంటుంది, ఏం కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేది యూత్ అందరూ వచ్చి మీరు మీ పెద్దన్న ఉన్నట్టు అనుకోండి. ఒక ప్రతి ఎస్ఐ గారు సో అక్కడికి వచ్చి మీరు సమస్యలు చెప్పుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పుకోవచ్చు. ప్రాబ్లం అవుతుంటే ఏదైనా ఆకతాయిలు ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం షీ టీమ్స్ కానీ మనకు ఉన్నాయి, ఆ షీ టీమ్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాయి. సో ఇక్కడ షీ టీమ్స్ కాకుండా ఇక్కడ లేడీ కానిస్టేబుల్ లేదు, వాళ్ళ వేకెన్సీస్ ఉన్నాయి. ఉంటే మాత్రం డెఫినెట్గా నేను లేడీ కానిస్టేబుల్ పోస్ట్ చేస్తాను.
ఇక్కడ కూడా వర్క్ చేస్తారు. సో ఇవన్నీ చూసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆల్ ఈజ్ వెల్ నౌ. సో ఫార్ సో గుడ్. థ్యాంక్ యూ. ఇద్దరు కూడా ఇస్తున్నారు కదా. ఇదే మెయింటైన్ చేస్తాను. ఆన్లైన్ అప్లోడ్ చేస్తావా? అమ్మాయి మాట్లాడుతుంది సార్. వీళ్ళందరూ వీళ్ళని అప్పగించింది ఎప్పుడో రాసింది. 17 మంది మొత్తం ఉన్న లేకపోతే ఈ సిమిలర్ స్టాఫ్ వర్క్ స్టేషన్ ఇవన్నీ కదా. ఇలా టైమ్ రికార్డ్స్, ఈ బోర్డ్ రికార్డ్స్ అందరూ అయిపోతారా? వచ్చే మూమెంట్ కూడా బాగున్నాయి. సార్